కూరగాయలన్నిటిలో మోస్ట్ ఫేవరెట్ నాకు ఉల్లికాడలండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఉండే చోటు ఇది దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడైతే ఖచ్చితంగా తెచ్చి చేస్తూ ఉంటానండి. హెల్త్కి కూడా ఇది చాలా చాలా మంచిది. ఉల్లికాడలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి వంట అండ్ బ్లాగ్స్. వీటిని క్లీన్గా కట్ చేసేసి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో చిన్న ఇసుక లాంటిది మట్టి ఉంటుందండి. ఈ ఎడ్జెస్ అన్నీ బాగా కట్ చేసేసి క్లీన్ చేసేసి చిన్న చిన్నగా ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, నాలుగైదు పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందంటే అంత టేస్ట్గా అనిపించదండి. ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు చక్కగా ఉడికిపోయిందండి. మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా యాడ్ చేసేసేయండి. మరొకసారి కలుపుకోండి. ఇలా టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇందులోనే కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసేసి కలిపేసేయండి. ఇలాగే ఒక 2 to 3 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. కలుపుతూనే ఉండండి స్లోగా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మ్యాగీ మసాలాని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది డబల్ అయిపోతుంది. ఇది వెజ్ మ్యాగీ అండి. స్టోర్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.